కృషి చేసి ఎన్నెన్నో విజయాలను మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు ప్రతినిధులు శాసనసభ్యులు చెప్తాంటే అర్థం కాలే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని 32 మంది కౌన్సిలర్గా పోటీ చేస్తే దాంట్లో 33 వాటి ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ ఎలక్షన్లో నేను 2024 ఎలక్షన్లో కుతుబుద్దీన్ వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయినారు. దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని వారి భర్త కుతుబుద్దీన్ గారిని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము, పెద్దన్న గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావటము చాలా సంతోషదగ్గ విషయం. చూస్తే మట్కా గుట్కా క్రికెట్ ఇసుక మాఫియా అన్ని రకాల దందాలు రాష్ట్రకు ఎవరన్నా ఎదురు తిరిగి అడిగితే వాళ్ళను హత్య చేయడం కూడా జరిగింది. నందన్ సుబ్బయ్య అడ్వకేట్ లాయర్ అతన్ని అడిగినాడని ప్రశ్నించినాడని అతన్ని ఉదయం 10 గంటలకే అందరి మధ్యలో జనం మధ్యలోనే చంపడం జరిగింది. అవన్నీ దౌర్జన్యాలను చూసి జనము ప్రజలు ప్రజల్లో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది, శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉంటుంది, ఈ దౌర్జన్యాలు అన్ని ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రొద్దుటూ మళ్ళీ శాంతియుతంగా ఉండాలంటే, ప్రొద్దుటూ అభివృద్ధి జరగాలంటే, ప్రొద్దుటూగా ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలంటే మనకు వరదరాజరెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కుతుబుద్దీన్ గారు ఆయన శ్రీమతి అనే ఒకే ఒక సదాశయంతో పార్టీలోకి చేరుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. పార్టీ కూడా మీకు ఎల్లవెల్ల సపోర్ట్గా ఉంటుంది. మీకు కూడా పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు అన్ని విధాలా సహకరిస్తారు. మున్సిపల్ కౌన్సిల్లో కూడా మీకు తగిన ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలియజేస్తూ ఈరోజు ఈ పార్టీలో కార్యక్రమానికి వచ్చినటువంటి కుతుబుద్దీన్ గారిని, శివజ్యోతి గారిని మరియు ఈ వార్డు తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో, ప్రొద్దుటి విషయానికి వస్తే క్రమశిక్షణ, కార్యకర్తల క్రమశిక్షణ, నాయకుల క్రమశిక్షణ, అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతానే ఉద్దేశంతో మేము పెద్దన్న గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలా మంది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది. వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు. ఇప్పటికే 5-6 పనులు పెండింగ్ ఉన్నాయి. అన్ని పెద్దన్న దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా పెద్దన్న సహకారము, ముఖ్యమంత్రి సహకారము, ఇంకా పార్టీ పెద్దల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు పెద్దలకు, అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ
తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో చూస్తే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పొద్దుటూరులో భయపడించే పరిస్థితి. ఎవరన్నా పోటీ చేస్తామంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నయానో భయానో ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు దాదాపు మన పొద్దుటూరు 41 వార్డులు ఉంటే 33 వార్డుల్లో పోటీకి నిలబెట్టడం జరిగింది. ఆ 33 వార్డుల్లో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి శివజ్యోతి గారు మాత్రమే గెలిచడం జరిగింది. అంటే వార్డులలో అప్పుడుండే పరిస్థితుల్లో గెలిచడం అంటే గ్రేట్ గా తీసుకోవాలి. ఈరోజు చూసినా ఇప్పుడు గెలిచిన 40 మంది కౌన్సిలర్లో వాళ్ళ వార్డుల్లో కనీసం కాలువలు కానీ రోడ్లు కానీ దోమలకు మందు కొట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు వద్దాడి గారు వచ్చినాక అభివృద్ధి వైపు పొద్దుటూరును పరిగెత్తించాలి అనే ఆశయంతో ఈరోజు ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచేయలేదు, ఎంతమంది కౌన్సిలర్ వచ్చినా కానీ ఆహ్వానించారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కౌన్సిలర్ వచ్చినా కానీ చూసి ఆ వ్యక్తిపరంగా మనకి ఏదైనా ఉపయోగపడతారు, ప్రజలు సేవ చేయగల వ్యక్తి వాళ్ళ కౌన్సిలర్ను ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో పొద్దుటూరులో డ్రైనేజ్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ట్రాఫిక్ అనేది సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఏ వార్డు పోయినా ఏ వీధి పోయినా నడిచిపోవాలనే కానీ టూ వీలర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ అడ్డంగా ఉన్నాయి. వర్షం వచ్చిందంటే కూడా మోకాల్లో నీళ్లు తిరుగుతున్నాయి, గాంధీ రోడ్డు కానీ చిన్న చిన్న వీధులు కానీ. ఈరోజు పెద్ద కేవలం దీనిపైన, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి కాలువ పూడికలు తీయడం కానీ ఏమైనా కానీ చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేస్తే వడ్డాటి గారు వచ్చినప్పటి నుంచి ఏ కాలువ తీస్తే వాటర్ ఊరి నుంచి బయటికి పోవాలి, ఏ విధంగా చేయాలని ప్రణాళిక తీసుకోవడం జరిగింది. అంటే ఒక రూపం రావాలంటే ఉలి దెబ్బంత ఖచ్చితంగా పడాల్సిందే. ఒక రూపం రావాలంటే నొప్పిని తట్టుకోవాల్సిందే. పొద్దుటూరు ప్రజలు కూడా ఖచ్చితంగా మన మురుగునీరు బయటకు పోవాలంటే కాలువలలో ఆక్రమణ కూడా తగ్గించాలి. ఖచ్చితంగా పెద్దగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని కానీ ప్రజలందరూ కానీ లీడర్లందరూ కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి పొద్దుటూరుని ఈ 5 సంవత్సరాల్లో మంచి రూపురేఖలు కానీ మురికి కాలువలు వాటర్ బయట పోవడం కానీ రోడ్డు మీద నీళ్ళు లేకుండా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సహకరించాలి. అలాగే మా సోదరి తెలుగుదేశం పార్టీలకి ఒక అడుగు ఎన్నిక వేసినట్టు మన అడుగు ముందు వేసి మాతో కలిసి జర్నీ చేయాలని రావడం చాలా సంతోషంగా ఉంది.